ఫ్రెండ్స్, మీరు పీసీ కానీ ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ కొనబోతున్నారా? అయితే మీరు మొబైల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ పీసీ కానీ స్పెసిఫికేషన్ చూసేటప్పుడు ఖచ్చితంగా ఇవి మాత్రం కనపడతాయి మీకు. డ్యూయల్ కోర్ అని, క్వాడ్ కోర్ అని, హెక్సా కోర్ అని, ఆక్టా కోర్ అని ఖచ్చితంగా చూసే ఉంటారు వీటిని. ఏంటి అసలు ఈ కోర్స్ అంటే ఏంటి, అసలు ఇవి ఏం పని చేస్తాయి? సో ఈ వీడియోలో మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాము. సో చూస్తూనే ఉండండి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మనకు తెలిసిన విషయమే, డ్యూయల్ కోర్ అంటే 2 కోర్స్ ఉంటాయి, క్వాడ్ కోర్ అంటే 4 కోర్స్ ఉంటాయి, హెక్సా కోర్ అంటే 6 కోర్స్ ఉంటాయి, అండ్ ఆక్టా కోర్ అంటే 8 కోర్స్ ఉంటాయి. సో 8 కోర్స్ దేనికి ఉంటాయి అంటే సిపియూకి ఉంటాయి. సో మీరు చూడొచ్చు సిపియూకే ఉంటాయి ఇవి. స్పెసిఫికేషన్ చూసేటప్పుడు కూడా కరెక్ట్ సిపియూకి ఉంటుంది. క్వాడ్ కోర్ సిపియూ, హెక్సా కోర్ సిపియూ, ఆక్టా కోర్ సిపియూ అని చెప్పేసి. ఈ కోర్సు సిపియూకి ఎట్లా హెల్ప్ చేస్తాయి? సిపియూ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, సిపియూ అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో అది ప్రాసెసర్, మొత్తం పనులు అదే చేస్తుంది. సో ఈ ప్రాసెసర్కి ఈ కోర్సు ఎట్లా హెల్ప్ చేస్తాయి? సో ఇది మనం ఒక సింపుల్ లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తానండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయి. 10 లక్షల రూపాయలు మొత్తం 10 రూపాయల నోట్స్ అనుకోండి. 10 రూపాయల నోట్లు అవి నేను ఒక్కనే లెక్క పెడుతున్నాను. అంటే నేను సింగిల్ కోర్ అనమాట, నేను ఒక్కనే మొత్తం లెక్క పెడుతున్నాను. నాతో పాటు ఇంకొక అతను వచ్చి జాయిన్ అయ్యాడు. అప్పుడు ఏమవుతాం మేము? డ్యూయల్ కోర్ అంటే 2 కోర్స్ ఉన్నాయి, ఇద్దరం కలిసి లెక్క పెడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఇద్దరు జాయిన్ అయ్యారు. అంటే ఏమైతే మొత్తం 4 అవుతాం. 4 అంటే క్వాడ్ కోర్, అంటే 4 కలిసి లెక్క పెడుతున్నాం. నెక్స్ట్ ఏమైంది? ఇంకొక ఇద్దరు జాయిన్ అయ్యారు. అప్పుడు ఏమవుతుంది? 6 మెంబర్స్ అంటే హెక్సా కోర్. సో 6 కోర్స్, మొత్తం 6 కలిసి ఒకే పని చేస్తున్నాం. 10 రూపాయల నోట్లు 10 లక్షల రూపాయలు లెక్క పెడుతున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో 2 కోర్స్, మొత్తం 8 కోర్స్. సో 8 మంది కలిసి మేము 10 లక్షల రూపాయలు 10 రూపాయల నోట్లు లెక్క పెడుతున్నాం. సో 8 మంది ఒకటే పని చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? తొందరగా మేము లెక్క పెట్టి పక్క పెట్టేయగలం. అట్లా కాకుండా నేను ఒక్కడిని, అంటే సింగిల్ కోర్ చేయాలంటే ఆ పని చాలా టైం పడుతుంది, డబుల్ కోర్ చేయాలన్నా చాలా టైం పడుతుంది, క్వాడ్ కోర్ చేయాలన్నా కానీ టైం పడుతుంది, హెక్సా కోర్ చేయాలన్నా కానీ టైం పడుతుంది. అదే ఆక్టా కోర్ అయితే మీకు కొంచెం తక్కువ టైం తీసుకుంటుంది. హెక్సా కోర్తో కంపేర్ చేస్తే, క్వాడ్ కోర్తో కంపేర్ చేస్తే, అండ్ డ్యూయల్ కోర్తో కంపేర్ చేస్తే, సింగిల్ కోర్తో కంపేర్ చేస్తే. సో ఇదండి డిఫరెన్స్. సో అన్ని కోర్సు ఒకటే పని చేస్తున్నాయి. సో అన్ని కోర్సు సిపియూకి హెల్ప్ చేస్తున్నాయి అక్కడ. సో ఒకటే పని చేస్తున్నాయి. ఇట్లా కాకుండా ఇప్పుడు ఈ 10 రూపాయల నోట్లు నేనేం చేశానంటే కట్టలు కట్టమన్నా. అంటే 1000 రూపాయలు చొప్పున ఒక్కొక్క కట్ట కట్టమన్నా. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ 8 కోర్స్ నుంచి ఒక 4 అటు వెళ్ళారు. అర్థమవుతుందండి? అంటే ఇక్కడ క్వాడ్ కోర్, అదొక క్వాడ్ కోర్. అంటే ఇక్కడ 4 డబ్బులు లెక్క పెడుతున్నాం, 10 రూపాయల నోట్స్. అటు పక్క 4 వచ్చేసి ఆ డబ్బులు కట్టగడుతున్నారు. సో ఇప్పుడు మనకి అవి 4 కోర్స్, ఇవి 4 కోర్స్, మొత్తం ఏంటంటే 8 కోర్స్. సో కాకపోతే ఇక్కడ ఏమైందంటే పని వేరే అయింది. అంటే ఆ 4 కోర్స్ వేరే పని చేస్తున్నాయి, ఈ 4 కోర్స్ ఇంకో పని చేస్తున్నాయి. ఇట్లనే మీ ఫోన్లో కూడా ఒక యాప్ మీరు ఓపెన్ చేస్తారు అనుకోండి. ఆ యాప్ 4 కోర్స్ కావాలనుకోండి, ఆ 4 కోర్స్ ఈ యాప్ మీద పనిచేస్తుంటాయి, ఇంకో 4 కోర్స్ ఇంకో యాప్కి పనిచేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. అది సో మొత్తం డీటెయిల్గా మాట్లాడిన తర్వాత ఫోన్ గురించి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. సో 4 కోర్స్ ఏమో డబ్బులు కట్టలు కడుతున్నాయి, ఈ 4 కోర్స్ ఏమో డబ్బులు లెక్క పెడుతున్నాయి. ఇప్పుడు ఏం చేశారంటే ఇద్దరు ఇక్కడ డబ్బులు కట్టలు కట్టేవాళ్ళు 4లో నుంచి ఇద్దరు మేము చేయమని చెప్పేసి మొండికేసుకొని కూర్చున్నారు. అండ్ ఇక్కడ కూడా ఇద్దరు డబ్బులు లెక్క పెట్టేవాళ్ళు. సో నేను లెక్క పెట్టనని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ నుంచి 2 కోర్స్ బయటకు వెళ్ళి, ఇక్కడ నుంచి 2 కోర్స్ బయటకు వెళ్ళి, అంటే ఇక్కడ 2 కోర్స్ పనిచేస్తున్నాయి, 2 కోర్స్ పనిచేస్తున్నాయి, ఇక్కడ 2 కోర్స్ బయటకు వెళ్ళి, ఇక్కడ 2 కోర్స్ బయటకు వెళ్ళి, అంటే 4 కోర్స్ బయటకు వెళ్ళిపోయినాయి, 4 కోర్స్ పనిచేస్తున్నాయి. అంటే ఈ అప్లికేషన్స్ రన్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ 2 యాప్స్ ఓపెన్ చేసే మళ్ళీ నేను ఈ యాప్ రన్ చేయడానికి ఓన్లీ ఇద్దరు చాలు అనమాట. అంటే 2 కోర్స్ చాలు. ఈ యాప్ రన్ చేయడానికి ఇంకో 2 కోర్స్ చాలు. ఈ సిచ్యువేషన్లో ఏమైందంటే మిగిలిన 4 కోర్సు కాముకు కూర్చుంటాయి, ఐడియల్గా ఉంటాయి, ఏం పని చేయవు. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఎప్పుడైతే మీకు అవసరమో అప్పుడే 8 కోర్స్ పనిచేస్తాయి, ఎప్పుడైతే అవసరం లేదో అప్పుడు ఎన్ని కావాలో అన్నే పనిచేస్తాయి. అది మీ యాప్ బట్టి, మీ గేమ్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గేమ్ లోడ్ చేశాను. సో ఆ గేమ్ ఆడాలంటే నాకు 8 కోర్స్ కావాలి. 8 కోర్స్ కావాలంటే 8 కోర్సు మొత్తం ఆ గేమ్ మీద వర్క్ చేయగలవు. అట్లా కాకుండా ఇంకో గేమ్ ఓపెన్ చేశాను, ఈ గేమ్కి ఓన్లీ 4 కోర్స్ సరిపోతాయి. సో అప్పుడు ఏమైతే ఆ 4 కోర్సే పనిచేస్తాయి, మిగిలిన 4 కోర్సు సైలెంట్గా కూర్చుంటాయి. అంటే ఆ 4 కోర్స్ మీకు పనిచేయవు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం. నేను ఒక ఫోన్ కొన్నాను, మా ఫ్రెండ్ ఒక ఫోన్ కొన్నాడు. సో నా ఫోన్లో వచ్చేసి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంది, మా ఫ్రెండ్ ఫోన్లో వచ్చేసి క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంది అనుకోండి. అతను వచ్చేసి 4 కోర్సు, నా వచ్చేసి 8 కోర్సు. ఇద్దరం ఒక గేమ్ ఆడుతున్నాం. అంటే
నేను ఒక గేమ్ ఆడుతున్నాను, అతను కూడా సేమ్ గేమ్ ఆడుతున్నాడు. ఈ గేమ్ రన్ చేయడానికి ఓన్లీ 4 కోర్స్ సరిపోతాయి అనుకోండి. అప్పుడు ఇక్కడ నేను గేమ్ ఆడుతున్నా, అతను కూడా అక్కడ గేమ్ ఆడుతున్నాడు. అప్పుడు రెండు ఒకటే స్పీడ్లో రన్ అవుతాయి. ఎందుకంటే ఈ గేమ్ రన్ చేయడానికి ఓన్లీ 4 కోర్స్ సరిపోతాయి. మిగతా 4 కోర్స్ నా దాంట్లో పక్కకు కూర్చుంటాయి. అతనికి ఉన్న 4 కోర్స్ ఆ గేమ్ ఆడుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకో గేమ్ తీసుకుందాం. ఇంకో గేమ్ అది రన్ చేయడానికి 8 కోర్స్ యూజ్ అవుతాయి అనుకోండి. ఇతని దానిలో ఓన్లీ 4 కోర్సే ఉన్నాయి, 8 కోర్స్ లేవు కాబట్టి అతను 4 కోర్స్ ఆడాలి. నేను 8 కోర్స్ ఉన్నాయి కాబట్టి 8 కోర్స్ ఆడవచ్చు. అప్పుడు నా గేమ్ ఫాస్ట్ అండ్ స్మూత్గా రన్ అవుతుంది అతని దాంతో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఆ 8 కోర్స్ నాకు వర్క్ చేస్తున్నాయి. ఇక్కడ ఓన్లీ అతను 4 ఉన్నాయి కాబట్టి 4 వర్క్ చేస్తున్నాయి. సో ఇట్లా యాప్ బట్టి గేమ్ బట్టి మీకు ఈ కోర్స్ పనిచేయాలా పని చేయకూడదో డిసైడ్ అవుతుంటాయండి. సో మొత్తం యాప్స్కి అయితే మీకు ఆక్టా కోర్ అవసరం లేదు, 8 కోర్స్ అవసరం లేదు. ఎప్పుడైనా మీకు హెవీ గేమ్స్ ఇట్లాంటి ఆడేటప్పుడు మీకు 8 కోర్స్ అవసరం అవుతాయేమో, కానీ 8 కోర్స్ మీకు చిన్న చిన్న యాప్స్ వీటిని రన్ చేయడానికి 8 కోర్స్ అవసరం లేదు. సో అసలు మనం ఏం చూసుకోవాలి, క్వాడ్ కోర్ తీసుకోవాలి, హెక్సా కోర్ తీసుకోవాలి, ఆక్టా కోర్ తీసుకోవాలంటే మినిమం క్వాడ్ కోర్ అయితే తీసుకోండి. ఒకవేళ మీరు హెవీ మల్టీటాస్కర్ హెవీ గేమర్ అనుకోండి, హెక్సా కోర్ ఆక్టా కోర్ వైపు చూడండి. సో ఈ వీడియోలో నేను ఈ కోర్స్ గురించి మొత్తం మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, అది మాత్రం మర్చిపోవద్దు. సో షేర్ చేసిన తర్వాత కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా, దాన్ని హిట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మీకోసం ఇలాంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. సో దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.